ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం నాకు జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. తెలిసిందే కదా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తూ ఉంటారు ఏ మూవీకైనా కానీ. ఇందులో కూడా అలాగే ఉంది. అలాగే మన చియాన్ విక్రమ్ గారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఈయన ఇంకా ఇప్పటి హీరోలు అందరితో పోటీ పడేలా అయితే ఉన్నారనమాట. చూస్తూ ఉంటే మాత్రం ఆ కటౌట్ మెయింటెనెన్స్ కానీ, అలాగే ఆ యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఇందులో నటించిన వాళ్ళు కూడా ఢీ అంటే ఢీ అనే టైప్లో ఉన్నారనమాట యాక్టర్స్ అందరూ కూడా. ఆల్రెడీ రాయన్ సినిమాలో మన ధనుష్ గారికి చెల్లెలుగా నటించారు కదా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఆవిడ ఉన్నారు. అలాగే మన పృథ్వీ గారు, అదేనండి 30 years ఇండస్ట్రీ, ఆయన ఉన్నారు. ఇక నట రాక్షసుడు అదే మన ఎస్జే సూర్య గారు, వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అయితే మాత్రం. పక్క మాస్ ఎంటర్టైనర్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. అలాగే అంతకుముందు జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాన్ని ఆధారంగానే ఇది కంటిన్యూ అవుతుందని అయితే తెలుస్తూ ఉందన్నమాట. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ చూస్తుంటే మాత్రం ఆ టేకింగ్ కానీ అదంతా కూడా మంచి ఎమోషన్ ఇచ్చేలా అయితే ఉందన్నమాట. అంటే ఆ ఫైట్ సీన్స్ కానీ, లేదా అప్పుడు దాకా కింద పడుకొని ఉన్న మన విక్రమ్ గారిని ఎండింగ్ ఇంకా చంపేయబోతున్నారనే టైంలో ఆయన రివర్స్ అయ్యి కొట్టడం కానీ, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. సో మరి ఎస్జే సూర్య గారేమో మన విక్రమ్ గారిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి పృథ్వీ గారేమో ఆయనకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట మన విక్రమ్ గారికి. మరి ఏది ఎంతవరకు వెళ్ళింది, అసలు ఎలా ఉండబోతుంది, ఇదంతా వెయిట్ చేసి చూడాల్సిందే. తెలిసిందే కదా మన విక్రమ్ గారి న్యాచురల్ యాక్టింగ్ మామూలుగా ఉండదన్నమాట. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు, అదే పరకాయ ప్రవేశం చేస్తారంటారు కదా, సో అలా అయితే ఉంటుంది. అలాగే ఆ లాస్ట్ సీన్ ఆయన చిన్న షార్ట్తో నడుచుకుంటూ వస్తున్నది కానీ అదంతా కూడా చూస్తూ ఉంటే మాత్రం మంచి మాస్ యాక్షన్, అసలు మిస్ అవ్వకూడదు అనే టైప్లో అయితే ఉందన్నమాట. మెయిన్లీ ఆ లుక్ కానీ అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ట్రైలర్ చూశాక మీకేమనిపించింది అనేది మాత్రం ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.